హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి కొబ్బరి పచ్చడిని చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఇలా పచ్చడిని చేసుకోండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఇట్లా చాలా ఈజీ. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా నేను చూపించే పావుతోని ఒక్క పావు వరకు ఆయిల్ని తీసుకొని బాగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ జీలకర్రను వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక 1.5 స్పూన్ల వరకు నేను ధనియాలను వేసుకొని వాటిని ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని దానికి ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకొని దానికి ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. అవి ఇట్లా కొద్దిగా ఫ్రై అయ్యాక నేను 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిలని ఇలా తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చిని తీసుకొని ఇలా తుంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఇట్లా కొద్దిసేపు ఇలాగా ఫ్రై చేసుకున్నాక నేను చూపించినట్టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి నేను ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకొని దీన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు నేను చూపించినట్టు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ కావాలి. గ్రీన్ చిల్లీస్ అయినా రెడ్ చిల్లీస్ అయినా కొద్దిగా ఇలాగా కలర్ చేంజ్ అయ్యాక నేను కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 కప్పుల వరకు కొబ్బరిని తీసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే ఆయిల్లో ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై అయ్యాక నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగానే యాడ్ చేసుకోండి, పసుపు మరి కలర్ ఎక్కువ వచ్చేస్తుంది. నేను పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి కొత్తిమీరని కడలతో సహా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలానే కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను చూపించినట్టు ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారినాక ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని 10 నిమిషాల పాటు నానబెట్టుకుంది దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. చింతపండు ఎంత బాగా నానితే అంత బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా నేను చూపించినట్టు బాగా ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను పోపును పెట్టుకుంటున్నాను. నేను చూపించినట్టు ఇలా నార్మల్గా మనం ఇంట్లో దేనికైనా పోపు చేసుకుంటాం కదా, అలానే చేసుకొని ఈ పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవడమే. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు బౌల్ కొద్దిగా చిన్నగా అయిందని చెప్పి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా నీట్గా కలుపుకోవడమే. చూడండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మటుకు దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వారికి ఇట్లా మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు దీన్ని. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ.